నమస్కారం మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం నేను రాజేష్ ముందుగా ముఖ్యాంశాలు ఘనపురం ఆయకట్టు రైతులకు బాసటగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే స్వయంగా సాగునీటిని విడుదల చేసిన శశిధర్ రెడ్డి ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అన్న ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గల్ రేషన్ డీలర్ల సమావేశంలో లబ్ధిదారులకు కార్డుల పంపిణీ కొల్చారంలో ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్నలు అధికారుల తీరుపై మండిపాటు ఘనపురం ఆయకట్టు కింద వేసిన పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుతున్న అధికారులు నీటిని విడుదల చేయడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్నారు. జూలై 15 వరకు విడుదల చేయాల్సిన సాగునీటిని అధికారులు నేటికి విడుదల చేయకపోవడంతో రైతుల కోసం తానే నీటిని విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఘనపురం ఆనకట్టలో నిండా నీళ్లు ఉన్నప్పటికీ అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో ఎఫ్ఎన్ కెనాల్ చివరి ఆయకట్టు భూములు ఎండు దశకు చేరుకున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన మొదలై పలువురు రైతులు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన గురువారం ఆనకట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎఫ్ఎన్ కెనాల్ గేట్లను ఎత్తివేశారు. పంట పొలాలకు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మీటీవీతో మాట్లాడుతూ నీటి పారుదల శాఖ ఎస్ఈని నీటి విడుదల కోసం విజ్ఞప్తి కోరగా సింగూర్ నుంచి నీటిని అడగకపోతే విడుదల చేస్తానడం శోచనీయమన్నారు. పంట పొలాలు ఎండిపోయే దశకు చేరటంతో తానే విడుదల చేశానని ఎమ్మెల్యే తెలిపారు. 60,000 ఎకరాల పొలం మరి ఇప్పుడిప్పుడే వరి నాట్లు వేసినాం. అవి ఎండిపోయే దశలో ఉన్నందున ప్రభుత్వానికి విన్నమించినా కూడా ఎస్సీ గారు దానికి ఒప్పుకోకపోవడా. ముఖ్యంగా ఏమన్నారంటే సింగూరు నుంచి మీరు నీళ్లు అడగకపోతేనే మేము ఈ ఘనపురం ఆనకట్ట నుంచి నీళ్లు విడుదల చేస్తానని అన్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. అందుకొరకే ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మాజీ ఎమ్మెల్యేగా రైతులకు సంబంధించిన విషయంలో నేనే ప్రత్యక్షంగా ఉంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రభాకర్ రెడ్డి, బాబర్, అంబదాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ మెదక్. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలంటారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఆ పల్లెలు ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. స్వయాన మంత్రి ఇలాకాలోని శివంపేట మండలం పెద్ద చెరువుపై ఉన్న రహదారి అధ్వానంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారుతుంది. శివంపేట మండలంలోని పెద్ద చెరువు కట్ట మీదుగా వెళ్లే రహదారి పూర్తి బురదమయంగా మారటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి మీదుగా 8 గ్రామాలు 10 గిరిజన తాండాలకు రాకపోకలు సాగుతుంటాయి. ఇంత రద్దీగా ఉండే రహదారి మరమ్మతు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదాల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ రహదారిపై నుండి మండలంలోని పిల్లుట్ల, అల్లీపూర్, రత్నాపూర్, కొత్తపేట్, లింగోజిగూడ గ్రామాలతో పాటు నాను తాండా, పుడియా తాండా, సామ్యా తాండా, గేమ్సింగ్ తాండా, బిక్యా తాండా, తూక్యా తాండాలకు అనునిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. వందలాది వాహనాలు తిరుగుతుండే ఈ రహదారికి కనీస మరామతులు చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. మాకు కట్ట మీద అన్ని గుంతలున్నాయి, పొక్కలున్నాయి. ఒక గంట 2 గంటలు టైం పడుతుంది. మంచిగా చేయాలని పెద్ద మనసులో చెప్పినా కానీ ఇంతవరకు ఏం పట్టించుకోలేరు. ఇది మంచిగా చేయాలని కోరుతున్నాము. అల్లిపూరు, కొత్తపేట పోయేటందుకు తాండాలు ఉన్నాయి. పిల్లుట్లకు పోనీకి కూడా, మన సంచులకు కూడా పోనీకి బండ్లు ఏమైనా పోయినందుకు కూడా ఇబ్బంది ఉన్నాయి. ఇవి మంచిగా చేయాలని కోరుచున్నాం సార్. ఈ రహదారికి గత 6 నెలల క్రితం 85 లక్షలతో 1.9 కిలోమీటర్ల మేర రహదారి మరామతుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మరామతు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మంచిగా చెప్పాలి. మాకు పేచూరు కట్ట నడవరాదు, అంత మొక్కలంతా బురద ఉంది. ఇంట్లో దిక్కుంటా పడితే ఇడ మోకాలు కాలు ఇరిగిపోతుంది. పడితే మోకాల మీద వదలుతుంది. మాకు నడవరాదు. ఈ తవ మంచిగా చేపియాలి, బాగా మంచిగా రోడ్ పోపియాలి. మాకు నడవరాదు. మాకు నడిచేదానికి కష్టం అవుతుంది. మాకు ఊళ్ళోకి వస్తామంటే కష్టము, తండకు పోవాలి అంటే కష్టము. అట్లా అవుతుంది మా తాలేపల్లిగడ్డ. స్వయాన మంత్రి ఇలాకాలోనే రహదారుల దుస్థితి ఇలా ఉంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో మరి. మీటీవీ న్యూస్ శివంపేట్. ఇఫ్తార్ విందుతో కులమత భేదాలు దూరం కావడంతో పాటు
స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని రాష్ట్ర మంత్రి సుంతారెడ్డి అన్నారు. హత్నూరా మండలం సిరిపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి హాజరయ్యారు. హత్నూరా మండలం సిరిపురం గ్రామంలోని స్థానిక మసీదులో గ్రామ సర్పంచ్ మాణిక్యరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసిన మంత్రి ముందుగానే వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింల కోరిక మేరకు మసీద్ చుట్టూ ప్రహరీ, మసీద్ వరకు మెటల్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి మెలగాలన్నారు. మేము వారందరూ కూడా అంటే మత సమరస్యానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అల్లా ఒక దోహా అందరిపైన ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కూడా ప్రార్థిస్తూ, మరి అదేవిధంగా మైనార్టీ సోదరులందరూ కూడా అభినందిస్తూ వారికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు నాకు చెప్పడం జరిగింది. ఆ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారికి మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాణిక్యరెడ్డి, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అల్వరయ్య, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, తహసీల్దార్ సబిత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, హత్నూరా. తల్లిపాలతో శిశువు 80% మానసిక వికాసం చెందుతుందని మండల విద్యాధికారి సుగుణాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ్ కుమారి అన్నారు. జగదేవ్పూర్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో వారు పాల్గొని గర్భిణులకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టినట్లయితే ఆ పాలలోని రోగ నిరోధక శక్తితో శిశువుకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని మండల విద్యాధికారి సుగుణాకర్ అన్నారు. జగదేవ్పూర్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మండల విద్యాధికారి సుగుణాకర్ తో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయకుమారి, వరదానం, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక సర్పంచ్ కరుణాకర్ ముదిరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. శిశువు పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లిపాలు, అనంతరం తల్లిపాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవము అనేది మన ఈ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా తల్లిపాల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించి చెప్పడం జరిగింది. గజ్వేల్ ప్రాజెక్ట్ నుండి జయదేవ్ మండల్లో ఈరోజు మొత్తం మండల స్థాయిగా ఈరోజు మేము తల్లిపాల వారోత్సవాన్ని ర్యాలీతోటి మేము ఘనంగా ఇక్కడ జయపాలన చేయడం జరిగింది. మండలంలో అంగన్వాడీ ద్వారా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇది ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు చేస్తుంటారు దేశమంతా. తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మీటీవీ న్యూస్, జగదేవ్పూర్. ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. వరగల్ మండలంలో రేషన్ డీలర్ల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వర్గల్ మండలం గౌరారంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల రేషన్ డీలర్లు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 739 మంది కొత్త లబ్ధిదారులకు రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలని లబ్ధిదారులకు తెలిపారు. ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు పొందని వారు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు ఇచ్చి నూతన కార్డులను పొందాలని సూచించారు. రక్షణ కార్యక్రమంలో ఎవరికైతే కూపన్, ఎందుకంటే అప్పటికప్పుడే కార్డు ఇవ్వలేము కదా, వాళ్ళందరికీ కూడా కూపన్స్ ఇచ్చినాము. ఆ కూపన్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా అందరూ కూడా బియ్యం తీసుకుంటారు. అయినా కానీ కొందరికి మా కార్డు రాకపోయాని అభద్రతా భావం ఉండే. అట్లా లేకుండా ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని ఆలోచనతో కార్డు వచ్చి కూడా మార్చిన వచ్చినాయి. మాకు కొంచెం ఎలక్షన్స్ ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు 739 మందికి మన వరగల్ మండలంలో అందరికీ కూడా ఇచ్చిన కూపన్స్ వరకు రేషన్ కార్డు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సలీం, తోట ముత్యాలు, పలు గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, వర్గల్. ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొందిస్తాయని కొల్చారం మాజీ సర్పంచ్ సునీత ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరెంటు రాజుగౌడ్ అన్నారు. కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ జుమ్మా మసీదులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ జిమ్మా మసీదులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో టీఆర్ఎస్ నేతలు రాజాగౌడ్, సంతయ్య, ప్రభాకర్, శేఖర్లతో కలిసి ముస్లిం సోదరులతో విందు ఆరగించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సునీతా ప్రభాకర్, ముస్లిం మత పెద్ద సారక్ అలీలు మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని, గత 50 సంవత్సరాల నుండి ముస్లిం సోదరులు, హిందువులు కలిసిమెలిసి ఉంటూ పండుగలను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటున్నామని తెలిపారు. రంజాన్ పండుగ ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కఠోరమైన ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రార్థనల సందర్భంగానే ఉపవాస దీక్షల సందర్భంగానే ఇచ్చేటటువంటి ఇఫ్తార్ విందు మరి ఒక సోదర భావం మరి మత సామరస్యం పెంపొందుతాయనే ఉద్దేశంతో మరి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఇఫ్తార్ విందు వలన మరి అందరూ కూడా సోదర భావం పెంపొందించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. అంతా హిందూ ముస్లిం అంతా ఐక్యతంగా ఉంటాం. ఈ ఊర్లో చాలా మంచిగా ఉన్నది. మరి ఒక్క పొద్దులో దాంట్లో చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీ టీవీ న్యూస్ కొల్చారం. జర్నలిస్టు వృత్తి ఎంతో పవిత్రమైందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భూమి లింగంగౌడ్ పేర్కొన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన దుబ్బాక నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేగుంటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో దుబ్బాక నియోజకవర్గ స్థాయి జర్నలిస్టు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భూలింగం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన విలేకరి రాజగోపాల్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు భూలింగం గౌడ్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భూలింగం గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి ఎంతో కీలకమైందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ వాటి పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఒక విలేకరిగా ఉంటూ సర్పంచ్ స్థాయికి ఎదిగిన రాజగోపాల్ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. నా గ్రామంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి కారణంగా అక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులను నన్ను తీసుకుపోయి నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పేసి గ్రామం మొత్తం, కిష్టాపూర్ గ్రామం మొత్తం కూడా ముక్కుమ్మడిగా మాట్లాడి నన్ను అభ్యర్థిగా మా కిష్టాపూర్ గ్రామం నుంచి నిలబెట్టడం జరిగింది. అక్కడ నాకు కులబలం లేదు, నాకు ధనబలం లేదు. కేవలం గ్రామంతో నాకున్న సత్సంబంధాల కారణంగానే నా ఈ విజయానికి కారణం. గ్రామస్తులందరూ కూడా కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఓటమి అయితే నేను స్వీకరించి వెళ్తాను, గెలుపైతే మీకు ఆ విజయం మీకే వర్తింపజేస్తానని చెప్పేసి చెప్పడం. మన సమావేశంలో భాగంగా మిత్రుడు రాజగోపాల్ వార్తా విలేకరి పులిమామిడి కిష్టాపూర్ సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు వరమేయాలంటే పూజారి వరమేయాలని, తర్వాత రాజకీయ నాయకులు అనుకోండి, లేకపోతే ఒక ఆఫీసర్ అనుకోండి, లేకపోతే ఏ సంస్కర్త కానీ వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా సంఘంలో ఉండే పూజారులు మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజలింగారెడ్డి, ఉపాధ్యాయులు సుధాకర్, ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రకాష్, కొలువుల శ్రీనివాస్, మహేందర్, అయితే రాఘురాములు తదితరులు పాల్గొన్నారు. మిటివి న్యూస్ చేగుంట. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే చర్యలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నర్సారెడ్డి తన నివాసంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే చర్యలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నర్సారెడ్డి తన నివాసంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో సాగునీటి సరఫరాకు అనుకూలంగా డిజైన్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా బోర్గుపల్లి, పాములపర్తి రిజర్వాయర్లు డిజైన్ చేయాలని, ఈ 2 రిజర్వాయర్ల ద్వారా నియోజకవర్గం సస్యశ్యామలమయ్యేందుకు డిజైన్ చేసి ప్రభుత్వ అనుమతి పొందాలని భావిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం కేసీఆర్ పిలుపు మేరకు నేను వాళ్ళ ఫామ్ హౌస్ పోయినంటి. అక్కడ పోయినాక మన ప్రాంతంలో ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు పారిచ్చే విధంగా కొందరు ఇంజనీర్స్ ను పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడిపించండి. ఏంటంటే ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ద్వారా గూరుపల్లిలో ఒక పాములపర్తి చెరువుల పెద్ద సంపులు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. దానితోని 6 మండలాలకు ప్రతి ఒక్క ఎకరానికి నీరు పారే విధంగా లేదు కాబట్టి ఆ ప్లాన్ ను కొంచెం మాడిఫై చేసి, ఎందుకంటే బురుగుపల్లి నుంచి టనల్ ద్వారా తూప్రానికి పోతున్నాయి. టనల్ ద్వారా పోతే అక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడతారు. ఆ రైతులందరికీ కూడా భూమిలో నీళ్లు
ఎక్కువ విధంగా ఉండాలనే ఆలోచనతో రేపు మళ్ళా ఎల్లుండి 1 గంటకు ఇప్పుడున్న గోవిందరావు ఈఎన్సీఎస్ సీఏ ఉన్నారు, అతన్ని పిలిపించి ఇక్కడ లోకల్ ఉన్న డిప్టీ ఈలను అన్ని వాళ్ళు అంటే లెవెల్స్ తీసుకున్నందుకు వాళ్ళని మెటీరియల్తో రమ్మని కూడా మేము అక్కడి నుంచి కన్సర్న్ ఆఫీసర్లు అందరికి కూడా ఫోన్ చేసినాము. మీటీవీ న్యూస్ గజ్వేల్. ఎరువుల కొరతను నిరసిస్తూ రైతన్నలు రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సంఘటన కొల్చారంలో చోటు చేసుకుంది. ఏవో హామీతో రైతులు ఆందోళన విరమించారు. కొల్చారం ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. మెదక్ నరసాపూర్ ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు ఆందోళన చేశారు. అయితే కొల్చారం సొసైటీకి 340 బస్తాల యూరియా వచ్చింది. యూరియా పంపిణీ చేసే సమయానికి పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకోవడంతో స్టాకు ఉన్న యూరియా రైతులకు సరిపోదనే ఉద్దేశంతో పంపిణీని నిలిపివేశారు. దీంతో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్ఐ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఏవోతో ఫోన్లో మాట్లాడారు. మరో 2 రోజుల్లో 2 లారీల యూరియా మంజూరు చేస్తామని ఏవో హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. వచ్చిన మందు వచ్చింది, అది ఎవరికి తెలియకుండా ఎటువైందో పోయింది తెలియదు మాకు. ఇప్పుడున్న సంచులు కూడా ఎవరికి వచ్చే పొజిషన్ లేదు. ఇది కనీసం 3-4 రోజుల మందు కావాలి. 4-5 రోజులు అయితేనే పూర్తిగా జనానికి సరిపోతాయి. లేకపోతే మాత్రం చాలా ఈ వచ్చిన మందు సంచులు అయితే సరిపోతుంది. ఇంకా ఒక దాదాపుగా 5-6 రోజులు అయితే మందు సరిపోతుంది. ఇప్పుడు 340 సంచి వచ్చింది ఈ రోజు. మా రైతులు సరిపోక ఇంకొక 3 రోజులు కావాలని మేము కోరుతున్నాము. మేము ఏఈఓ గారికి కూడా అందరికీ మేము విజ్ఞప్తి అందరికి చెప్తున్నాము, మాకు త్వరలోనే పంపించాలని మేము చాలా మీ అందరికీ చాలా విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు యూరియా లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము మేడం గారికి కానీ మేము అందరికి కానీ అందరికి మా చేస్తున్నాం. మేము మీటీవీ న్యూస్ కొల్చారం. ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని దుబ్బాక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చేగుంటలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చేగుంటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ నాయకులు ఉసికే శ్రీనివాస్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బక్కి వెంకటయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లందుల రమేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రతతో అల్లాను ప్రార్థిస్తారు. హిందూ ముస్లింల ఐక్యతకు రంజాన్ మాసంలో ముస్లింలకు హిందువులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు చెప్పారు. ముస్లింలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది వారి జీవితాల్లో సుఖ సంతోషాలు వెదజల్లాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట పట్టణంలోని ముస్లిం సోదరులతో పాటు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో చేగుంట గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ముస్కసిన ఆధ్వర్యంలో ఈరోజు చేగుంట గ్రామంలో ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేసి కలిసి పాల్పంచుకోవడము మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మన తెలంగాణ పక్కన రావడము మనందరి కూడా తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటి పండుగ కూడా మనం తెలంగాణ ప్రకటన తర్వాత జరుపుకునే పండుగ రంజాన్ పండుగ రావడం కూడా చాలా ఆనందదాయకమైన విషయము. ఏది ఏమైనా ఈరోజు ఇఫ్తార్ విందు ఇచ్చినటువంటి మన శ్రీనివాస్ గారికి, ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి మా ముస్లిం సోదరులకు అందరికీ నా యొక్క నమస్సుమని తెలియజేస్తూ ఉన్నాను. మండల హెడ్ క్వార్టర్లోని రంజాన్ ఉపవాసాల సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు ఇఫ్తార్ విందు అనే విధంగా అందరి సోదరులను ప్రేమాభిమానాలతోటి పిలుచుకొని వాళ్లకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున వారి యొక్క ఆశీస్సులు మా గ్రామం పైన మా అందరిపైన పిల్లలే ఉంటాయని చెప్పి కోరుకుంటూ మీటీవీ న్యూస్ చేగుంట. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ జిల్లా కార్యదర్శి సుభాష్ రెడ్డి ఆరోపించారు. చిన్నశంకరంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి సుభాష్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. చిన్నశంకరంపేటలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు రాజిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ జిల్లా కార్యదర్శి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజారెడ్డితో పాటు మరో 20 మంది యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ అటు దేశం ఇటు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాలన్నారు. బీజేపీతోనే సుస్థిర పాలన సాధ్యమని నమ్మిన ప్రజలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తుంది.
అయితే గత 60 ఏళ్ళకి ఇవాళ దేశ ప్రజలంతా దాని నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్ని పార్టీలు చూసినట్టయితే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనమడు, ఇవాళ ఎమ్మెల్యే, ఎంపీ ప్రతి స్థానాన్ని వాళ్ళే భర్తీ చేస్తున్నారు, ఒక కుటుంబమే భర్తీ చేస్తుంది. కానీ ఒక బీజేపీ మాత్రమే, బీజేపీలో మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా తండ్రి తర్వాత కొడుకు కానీ, కొడుకు తర్వాత మనమడు కానీ అనే దాఖలాలు లేవు. ఇవాళ జాతీయ నాయకులు ఎవరిని తీసుకున్నా అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇది రాజరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా మనం భావి ప్రధాని మేము చూడదలుచుకున్నాం. ఆయన వచ్చినట్టయితే ఈ దేశానికి పట్టిన రుగ్మతలన్నీ ఒకసారి సమసిపోతాయి. మీటీవీ న్యూస్ చిన్నశంకరంపేట్. గజ్వేల్లోని ముస్లిం సోదరులకు తన నివాసంలో ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం పవిత్రతతో పాటు హిందూ ముస్లింల ఐక్యతకు ఎంతో దోహదం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గజ్వేల్లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే నర్సారెడ్డి తన నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మాసంలో మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన తెలిపారు. ముస్లింల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని అల్లాను ప్రార్థిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో ముస్లిం హిందూ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ప్రతిసారి కూడా ఈ విధంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఇచ్చడము సాంప్రదాయంగా పెట్టుకున్నాము. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా మేము ఎప్పటి నుంచో మన గజ్వేల్ తాలూకానే కాదు మన భారతదేశమే ఆ విధంగా కలిసి ఉంటుంది. కాబట్టి ఇది పవిత్ర మాసంలో అందరూ కూడా పవిత్రంగా వాళ్ళు ఒక్క పొద్దుండి ఆ దేవుని కొలుస్తున్నందుకు ఆ దేవుని అందరినీ సల్లంగా చూడాలి అనే ఆలోచనతోని ఈ విధంగా మేము ఇఫ్తార్ ఇచ్చడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ భగవంతుడు అల్లా ఈసారి మంచి వర్షాలతో ఇప్పటికే అందరినీ సుఖశాంతులతో ఉంచుండు. ఇంకా కూడా రాబోయే కాలంలో అన్ని కుంటల చెరువులు నిండి అందరం కలిసి ఉండే విధంగా మమ్మల్ని ఆ అల్లా దీవించాలని మీ వీళ్ళందరి ద్వారా కోరుతున్నాం. మీటీవీ న్యూస్ గజ్వేల్. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మహిళలు కైవసం చేసుకుని సత్తా చాటారని టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు సోమన్నగారి లక్ష్మి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తారని వెల్లుర్తిలో ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ అని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్యంగా మహిళా సర్పంచులుగా గెలిచిన మహిళలను అభినందిస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ ఎక్కువ మంది మహిళలు గెలవడము అనేది ఒక నిదర్శనము. ఉద్యమంలో కూడా మంచి పాత్రను పోషించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు అట్లా రాజకీయాల్లో కూడా ముందుకొస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. తెలంగాణను సాధించుకున్నామనే సంతోషంలో ఉన్న ఈ తరుణంలో సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారు. ఎందుకంటే వచ్చిన తెలంగాణను ఇంకా వెనక్కి తీసుకోవాలి, అది జరగదని తెలిసి కూడా వెనక్కి తీసుకోవడానికి వాళ్ళ శాయశక్తుల కుయుక్తులు పన్నుతున్నారు. దీన్ని మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా జై తెలంగాణ నినాదం చేయని ఈ మంత్రులందరూ ఈరోజు కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి మేమే ఇచ్చినాం, మేమే సాధించినామని విజయోత్సవ సభలు జరుపుకోవడం అనేది చాలా చింతించదగ్గ విషయము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనపురం ఆయకట్టు రైతులకు బాసటగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే, స్వయంగా సాగునీటిని విడుదల చేసిన శశిధర్ రెడ్డి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అన్న ఎమ్మెల్యే నర్సారెడ్డి. వర్గల్ రేషన్ డీలర్ల సమావేశంలో లబ్ధిదారులకు కార్డుల పంపిణీ. కొల్చారంలో ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్నలు, అధికారుల తీరుపై మండిపాటు. ఇవి మెదక్ జిల్లా వార్తా విశేషాలు. నమస్కారం.